మహిళలలో మనం ప్రధానంగా చూసే క్యాన్సర్స్ 3 రకాలు. మొదటిది రొమ్ము క్యాన్సర్, రెండవది గర్భాశయ ముఖద్వారం మరియు గర్భాశయ క్యాన్సర్స్, మూడవది అండాశయ క్యాన్సర్స్. సో ఈ 3 దే ఆర్ లీడింగ్ కాజెస్ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ ఫీమేల్ పేషెంట్స్ అనమాట. సో ఎంత శాతం ఉన్నాయి అని అనుకుంటే రొమ్ము క్యాన్సర్లు 26% ఉన్నాయి. గర్భాశయ మరియు గర్భకోశ వ్యాధులు అవి ఒక 16% ఉన్నాయి. అండ్ అండాశయ క్యాన్సర్స్ 6 నుంచి 7% నమోదవుతున్నాయి ఇండియాలో. తర్వాత ఇది రూరల్ వర్సెస్ అర్బన్, అంటే అర్బన్ ప్రాంతాల్లో చూసినట్లయితే రొమ్ము క్యాన్సర్స్ అత్యధికంగా నమోదవుతున్నాయి. రూరల్ ప్రాంతాల్లో చూసినట్లయితే సర్వైకల్ క్యాన్సర్స్ ఎక్కువగా నమోదవుతున్నాయి. అర్బన్ క్యాన్సర్స్ మనకి బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏంటంటే హైదరాబాద్లో మనం ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే ఒక 1,00,000 మందిలో 48 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ మనం ప్రతి ఏటా గుర్తించడం జరుగుతుంది. అండ్ అర్బన్ కంటే కూడా మనకి రూరల్ ప్రాంతాల్లో లేట్గా ప్రజెంట్ అవుతున్నారు. ఎందుకంటే అవేర్నెస్ లేక కొంత, తర్వాత హెల్త్ యాక్సెస్ లిమిటేషన్ వల్ల కొంత, లేట్ ప్రజెంటేషన్స్ వల్ల ఏంటంటే మనం ఆ క్యాన్సర్స్లో లేటుగా ప్రజెంట్ అవ్వటం వలన ఎక్కువ శాతం మార్టాలిటీ అన్నది మన రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే పేషెంట్స్లో చూస్తున్నాం. అండ్ వాటి ప్రభావం గురించి మాట్లాడుకుంటే రొమ్ము క్యాన్సర్స్ మనకి తొందరగా గుర్తిస్తే ఆ విషయానికి వస్తే మొత్తం రొమ్ము క్యాన్సర్స్, అండాశయ క్యాన్సర్స్, గర్భకోశ క్యాన్సర్స్ అర్లీగా గుర్తించినట్లయితే ప్రతి క్యాన్సర్ మనకి స్టేజ్ 1లో 90% సర్వైవల్ రేట్స్ ఉంటాయి. అదే కొంచెం అడ్వాన్స్ దశలో స్టేజ్ 2 కొంచెం పక్కకెళ్ళి క్యాన్సర్స్ పెద్ద సైజులో గుర్తించినప్పుడు మనకి ఆల్మోస్ట్ 70% సర్వైవల్ రేట్స్ అన్నవి చూస్తుంటాం. 3rd స్టేజ్లో కొంత అడ్వాన్స్ స్టేజ్లో గుర్తించినప్పుడు ఒక 50 to 60% సర్వైవల్ రేట్స్ చూడటం అవుతుంది. అండ్ 4th స్టేజ్లో ఎప్పుడైతే క్యాన్సర్ వేరే ప్రాంతాలకి స్ప్రెడ్ అయిందో, బాడీలో వేరే ఆర్గన్స్కి పాకిందో అప్పుడు మాత్రం మన సర్వైవల్ రేట్స్ 5 years చూసుకుంటే చాలా తక్కువగా నమోదవుతుంటాయి, 30 to 35% అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం అర్లీగా గుర్తించదగటం వల్ల మనకి ఎంత అడ్వాంటేజ్ ఉంది సర్వైవల్లో అన్నది మనకి అర్థమవుతుంది.